గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అని పిలువబడెను. మరియా, నేను పురుషుని ఎరుగని దానిని దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. నీ భార్య పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఆమె కుమారుని కని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టవలెను. ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొనెను. దండోరా. ప్రజా సంఖ్య రాయవలనని కైసరు అగుస్తు నిర్ణయించడం వల్ల ప్రజలందరూ తమకు తమ గ్రామములకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయవలసిందిగా తెలియజేయబడిన గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనే దావీదు ఊరికి వెళ్ళెను. మీకేమి కావాలి? అయ్యా, మేము చాలా దూరం నుండి వస్తున్నాము. నా భార్య నిండు గర్భవతి. మీ సత్రంలో కాస్త స్థలము ఉంటే ఇవ్వగలరా? స్థలమా? మా దగ్గర స్థలము లేదయ్యా. మా సత్రము అంతా నిండిపోయినది. వెళ్ళయ్యా, వెళ్ళు. కాలము గడుస్తున్న కొలది మరియకు అర్థమైంది తనకు బిడ్డ పుట్టబోయే సమయం దగ్గరైందని. అమ్మా, చాలా దూరం నుండి వస్తున్నాము, అలసిపోయాము. నా భార్య నిన్ను చూడాలి. రాత్రికి సత్రంలో కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? లేదయ్యా. ఒక్క నిమిషం ఆగండి. ఈ రాత్రికి మా పాకలో స్థలము ఉంది, కొంచెం మీరు ఉండండి. మీకు అభ్యంతరం
ఇంకొక రాజు పుడతాడనే కోపంతో అసూయ పుట్టి చాలా గర్వంగా అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు. ప్రజలు ఎట్లా మరి ఏంటి చెప్పండిరా, ఈసారి మనల్ని మనమే కాపాడుకోలేకపోతున్నాం. గొర్రెలు ఇంకంతే మరి. క్రిస్మస్ క్రీస్తు జన్మదినం, క్రిస్మస్ మేరీ పుణ్యదినం, క్రిస్మస్ మనకు పర్వదినం, క్రిస్మస్ లోకానికి శుభదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ క్రిస్మస్ క్రీస్తు జన్మదినం, క్రిస్మస్ మేరీ పుణ్యదినం, క్రిస్మస్ మనకు పర్వదినం, క్రిస్మస్ లోకానికి శుభదినం. దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ, చుక్క చూసి
క్రీస్తు జన్మదినం క్రిస్మస్ మేరీ పుణ్యదినం క్రిస్మస్ మనకు పర్వదినం క్రిస్మస్ లోకానికి శుభదినం. ఓ గొల్లలే పరవశించిపోయిన దినం ఓ రాజులే భయభ్రాంతులైన దినం హల్లెలూయా హల్లెలూయా. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ని ఈ విధంగా కండక్ట్ చేసిన మరి ఆరిఫ్ సార్కి అలాగే స్టాఫ్ అందరికీ కూడా ఈ యొక్క వివేకానంద స్కూల్ యాజమాన్యం అందరికీ కూడా మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాం. ఈ ఇయర్ మరి నేను ఆరిఫ్ సార్ అడిగాను, సార్ మీరు అన్నీ సెలబ్రేట్ చేస్తున్నారు, క్రిస్మస్ కూడా చేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే అన్నీ సెలబ్రేట్ చేస్తున్నారు, క్రిస్మస్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. దాని గురించి మాకు అవగాహన లేదండి, ఖచ్చితంగా మరి కొంచెం గైడెన్స్ మళ్ళీ చేస్తామని చెప్పేసి అనుకున్నది. అనుష మేడం గారు చెప్పినట్టు ఇట్లా చేయాలండి, మేము వస్తామని చెప్పేసి. కానీ ఈ విధంగా మరి క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి యేసు వివేకానంద స్కూల్కి అనుగ్రహించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మరి ఈ స్కూల్ ద్వారా జరగాలి. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు భూమి ఏ విధంగా సంతోషపడిందో, మనుషులు ఏ విధంగా సంతోషపడ్డారో ఒక్క మాట బైబిల్లో ఉంటుందండి, ఏంటంటే ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆ యొక్క జాయ్ కానీ ఆ రెస్ట్ కానీ మేము నమ్మే సిద్ధాంతం ఏంటంటే ఒకటే, యేసుక్రీస్తు ప్రభు కేవలం ఏ మతం కోసం ఏ కులం కోసం రాలేదు, కానీ ఆయన కేవలం ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే ఒక మనిషిగా ఆనందపడిందో, అలాగే ఈ స్కూల్కి కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ స్కూల్కి కూడా నెక్స్ట్ ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ అనేది మంచిగా టౌన్ ఫస్ట్ వస్తే అప్పుడు మేమందరం కూడా ఎంతో సంతోషపడతాం. కాబట్టి ఇలాంటి క్రిస్మస్ ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలి. అలాగే రఫీ సార్కి కానీ ఆరిఫ్ సార్కి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఈ స్టాఫ్ కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అలాగే మేము కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. Every year we are celebrate this semi Christmas celebrations. Not only this year, ప్రతి సంవత్సరం కూడా జరుపుతామని చెప్తున్నాము. అండ్ సెకండ్ థింగ్, రిజల్ట్స్ వచ్చేసరికి ద మెయిన్ పార్ట్ మా స్టాఫ్ మెంబర్స్ హై స్కూల్ కానీ ప్రైమరీ కానీ ప్రీ ప్రైమరీ కానీ ఆల్ ఆర్ బిఎడ్ స్టాఫ్ మెంబర్స్ అన్నమాట. ప్రీ ప్రైమరీగా చూసుకుంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రైమరీ చూసుకుంటే బీఈడి కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అండ్ హై స్కూల్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు. సో మా సైడ్ నుంచి మేము ఏం చేయాలో స్టూడెంట్కి అది మేము చేస్తున్నాము. కాకపోతే నౌ డేస్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే, ఎంత చిన్న దెబ్బ తగిలితే మమ్మీ నేను పడ్డాను, నాకు సార్ కొట్టారు. మా రోజుల్లో ఏంటంటే మై ఫాదర్ ఈజ్ ఫౌండర్ ఆఫ్ దిస్ స్కూల్, నేను ఏదైనా మిస్టేక్ చేసినా నా కొడుకుని చూడమాకండి వాయిస్ పెట్టేసేయండి అంటారు. బట్ ఇప్పుడున్న పేరెంట్స్ ఎలా ఉన్నారంటే, పిల్లోడిని కొట్టకూడదు, చదువు రావాలి, డిసిప్లిన్ రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది అనేది నా క్వశ్చన్. ఇంట్లో అమ్మ నాన్నైనా
మాట వినకపోతే ఒక దెబ్బ వేస్తే నాన్న కొడతాడు అనే భయం ఉంటుంది. అలానే స్కూల్లో కూడా స్టాఫ్ కొడతారు అన్న భయం ఉంటే పిల్లోడు డిసిప్లిన్ వస్తుంది. డిసిప్లిన్ ఉన్న స్టూడెంట్ ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ వస్తుంది. సో పేరెంట్స్ అందరూ కూడా ఇది తెలుసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, హై స్కూల్ 10th క్లాస్కి వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ 13 to 15 మెంబర్స్ మాత్రమే మా స్కూల్ నుంచి రాస్తారు. వీ డోంట్ హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రెంత్ లైక్ 100-200 మెంబర్స్ రాసేవాళ్ళు. ఈ 13 మెంబర్స్లో ది టాప్ మోస్ట్ ఏంటంటే 560 to 570 or 580 అలా జరుగుతుంది. సో దిస్ ఇయర్ వీఆర్ హోపింగ్, మీరు చెప్పినట్టుగా వీ ఆల్సో థింకింగ్ ఆన్ పాజిటివ్ వే. టౌన్ ఫస్ట్ వస్తుందని అనుకుంటున్నాము. బై గాడ్స్ గ్రేస్ టౌన్ ఫస్ట్ వస్తే విల్ సెలబ్రేట్ నెక్స్ట్ డే. సో స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్, స్టాఫ్ కొడుతున్నారు అంటే మిమ్మల్ని కొడితే వాళ్ళకి డబ్బులు రావమ్మా. మిమ్మల్ని కొట్టి వాళ్ళకి బాధపడతారు. ఇంట్లో అమ్మ నాన్న ఎలా అయితే బాధపడతారో మీ స్టాఫ్ మెంబర్ కూడా అలానే బాధపడతారు. సో వాళ్ళతో కొట్టించుకునేదాకా పోనీయకుండా చెప్పినట్టు వినాలి. ఏదైనా ఈవెంట్ పెట్టినప్పుడు ఒక గెస్ట్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ సైలెంట్గా ఉండడం నేర్చుకోవాలి. డిసిప్లిన్గా ఉండడం నేర్చుకోవాలి. మీరు అది నేర్చుకోకపోతే మీకు ఎక్కడి నుంచి రాదు. ఫస్ట్ డిసిప్లిన్ కావాలి స్టూడెంట్కి. ప్రీ ప్రైమరీ వాళ్ళకి ఏంటంటే చిన్నపిల్లలు కాబట్టి తెలియదు, వదిలేయండి. హై స్కూల్ వాళ్ళకి ఏమైంది, ప్రైమరీ వాళ్ళకి ఏమైంది. సో ఇదంతా ఏంటి అంటే, మీ స్టాఫ్ మిమ్మల్ని చెయ్యి వేయకూడదు, కొట్టకూడదు, కోపంగా మాట్లాడితే ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. ఎంత ఫ్రీడము, ఎంత బిహేవ్ చేస్తున్నారు, మిస్బిహేవింగ్. ప్రతి ఈవెంట్ చేయడానికి నేను ముందుంటాను. బట్ నాకు కావాల్సింది మీ సైడ్ నుంచి మీ రిజల్ట్ అండ్ మీ డిసిప్లిన్. ఈ రెండు ఉండే స్టూడెంట్స్కి ఆటోమేటిక్గా ఫ్యూచర్లో హై పొజిషన్లో ఉంటారు. అర్థమవుతుంది అందరికీ? తెలుగులోనే చెప్తున్నా, అనదర్ లాంగ్వేజెస్లో చెప్పట్లేదు. ఇంట్లో చెప్పేది పేరెంట్స్ అమ్మ నాన్నను ఎదిరించే వాళ్ళు అయిపోతున్నారు. మీరు అమ్మ నాన్న దేనికి చెప్తారు? మీ మంచికే కదా. వాళ్ళని కూడా ఎదిరించేస్తున్నారు. నువ్వు డబ్బులు ఇవ్వవా, ఇంట్లో పాల్గొనడాలు, ఎలా చేస్తానో చూడని చెప్పడాలు. మెయిన్లీ అమ్మాయిలు దారుణంగా తయారవుతున్నారు. ఇంట్లో మదర్కి హెల్ప్ఫుల్గా ఉండాలి కానీ భారంగా ఉండకూడదు. అండ్ బాయ్స్ పిచ్చి పిచ్చి వేషాలు, కొట్టుకోవడాలు, ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్ అని, ఆ స్కూల్ నుంచి ఈ స్కూల్ అని. ఏ స్కూల్ అయినా మీరంతా మనుషులే. ముందు మనుషుల్లో ఉండండి. సార్ మమ్మల్ని ఆ స్కూల్లో ఇదన్నారు, ఈ స్కూల్లో అన్నారు. వాళ్ళు మనుషులే, మీరు మనుషులే. ఇదేదో ఇండియా, అదేదో పాకిస్తాన్ లాగా మీరు వాళ్ళ ప్రతిదీ కంప్లైంట్స్ తీసుకొస్తున్నారు. స్కూల్స్ అన్నీ ఒకటే, స్టూడెంట్స్ అందరూ ఒకటే, మేనేజ్మెంట్ అంతా ఒకటే. గొడవలు పెట్టుకోకండి ఎవరు కూడా. కొట్టుకోవడాలు ప్రతి ఒక్కడికి, చిన్న పిల్లల దగ్గర నుంచి అబ్యూజ్డ్ వర్డ్స్. మీకు తెలీదు ఆ బూత్ వాల్యూ, ఆ బూత్కున్న మీనింగ్, ఆ బూత్ అంటే ఏమొస్తుంది, ఆ బూత్ మాట్లాడితే ఏమంటుందో దాని మీనింగ్ కూడా మీకు తెలియదు అనేస్తారు. ఎందువల్ల? మీ కాలనీస్లో మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని విని 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 అలా. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారు, మా స్టాఫ్ మెంబర్స్ దగ్గరకు వచ్చి ఇదేనండి నేర్పించేది మీరు స్టూడెంట్కి అంటారు. ఏ స్కూల్లో కూడా బూతులు, ఈ బూత్ తింటే ఈ బూత్ మీరు ఇలా మాట్లాడాలి, వాడు ఇలా వచ్చి అంటే మీరు ఈ బూత్ తిట్టాలి అని చెప్పి ఎక్కడ ఏ స్కూల్లో ఏర్పడదు. స్టూడెంట్ ఎక్కడ నేర్చుకుంటారంటే ఎక్కడైతే మనం పుడతామో, ఎక్కడైతే మనం పెరుగుతామో ఆ వాతావరణంలోనే ఈ బూతులు అనేవి కూడా వస్తాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఐఎమ్ ఛాలెంజింగ్, మీకు ఆ వాల్యూ కూడా తెలియదు. ఆ మాట అంటే ఏమొస్తుంది, ఆ మాట అంటే ఎంత కోపం వస్తుంది, ఆ మాట అంటే ఆపోజిట్ వాడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. మనం విని విని ఉన్నాం కదా, అది అనేద్దాం. ఏం ఎట్టిపోతున్నారు మీరంతా?
ఇంట్లో పేరెంట్స్ మాట వినరు, ఇక్కడ స్టాఫ్ మాట వినరు. వాళ్ళేమో అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకుంటా అంత కష్టపడతా మిమ్మల్ని చదివిస్తుంటే మీకు ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి అసలు? ఈవెంట్స్ చేస్తున్నాము, ఏదో డాన్సెస్ చేస్తున్నారు, స్కిట్స్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మార్నింగ్ వస్తున్నారు, ఈవినింగ్ వెళ్ళిపోతున్నారు. వాట్ ఈస్ ద యూజ్? మీరు వచ్చినందుకు యూజ్ ఏంటి ఈరోజు స్కూల్కి? అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్ అన్న చదివారా? అట్లీస్ట్ వన్. ఈరోజు నేను ఇక్కడ స్కూల్కి వచ్చినందుకు ఒక్క క్వశ్చన్ అన్న వచ్చిందా? నేర్చుకున్నానా? ఇక్కడ ఇంతమంది స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నానా? మీరు స్టాఫ్కి క్వశ్చన్ చేస్తేనే కదా వాళ్ళు ఇంకా షార్ప్గా ప్రిపేర్ అయ్యి రాగలరు. మీరే డల్గా అంటే వీళ్ళ ముఖాలు ఇంతేలే అని చెప్పేసి వాళ్ళ ప్రిపరేషన్ ఏముంటుంది? ఒక ఈవెంట్ చేయాలంటే మొత్తం అందరు కలిసి గట్టిగా చేయి వేస్తేనే ఈవెంట్ సక్సెస్ అవుతుంది. ఒక ఆరిఫ్ సార్ అనుకుంటేనో, ఒక అనుష మేడం అనుకుంటానో, ఒక ఎస్విఎస్ స్టాఫ్ అనుకుంటే కాదు, ప్రతి ఒక్కళ్ళు దీనికి కలిసి గట్టిగా చేస్తే సక్సెస్ అవుతుంది. అలానే మమ్మీ డాడీ డబ్బులు పెడుతున్నారు, ఆరిఫ్ సార్ ఇస్తున్నారు, సార్ ఏదో మాకు చెప్తున్నారు, మేము వస్తున్నాము, మేము పోతున్నాము. ప్రతిరోజు మళ్ళీ ఇంట్లో ఒక 50 రూపాయల నుంచి 100 రూపాయలు మళ్ళీ స్నాక్స్కి. ఆ తినే స్నాక్స్ కూడా ఆ ప్లాస్టిక్ స్నాక్స్ తింటారు. తీసుకురా మాకంటే వినరు. యూనిఫామ్లో రండి అంటే రారు. ఏం చేయాలి? మై క్వశ్చన్ టు పేరెంట్స్, ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? మీరు కొట్టకండి సార్, కొట్టకుండా అన్ని చేయండి. పిల్లల్ని కొడితే మాకేం వస్తుంది మేడం? ఏదైనా స్టూడెంట్ని కొడితే 2 days బాధపడతాను నేను. మ్యాక్సిమం కొట్టను, కొడితే బాధపడతా. అలానే పేరెంట్స్ కూడా ఏదైనా మాటతో పోవాలి, తన్నించుకునేలాగా తీసుకురాకండి. మీరందరూ సార్ చెప్పారు వినాలి, నాన్న చెప్పారు వినాలి, అమ్మ చెప్పింది వినాలి, అంతే. వాళ్ళు దేనికోసం చెప్తారు? మన మంచిగా చెప్పేది. అర్థమవుతుందా అందరికి? సో ఏ ఈవెంట్ జరిగినా ఆ ఈవెంట్లో ఏం చెప్తున్నారు మా స్టాఫ్ మెంబర్స్, మా మేనేజ్మెంట్, మా గెస్ట్లు ఎవరైనా వచ్చి ఏం చెప్తున్నారు, దాన్ని అబ్జర్వ్ చేసి దాని మీద తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఏదో వస్తున్నాం, కూర్చుంటున్నాం, వెళ్తున్నాం అంటే ఉండదు. ఇక్కడ వేస్ట్, మీ టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్. సో ఈవెంట్ పెట్టినందుకు ఈరోజు నేను ఏం తెలుసుకున్నాను? ఓకే, సో నెక్స్ట్ నుంచి యూ హ్యావ్ టు చేంజ్ యువర్ బిహేవియర్, యువర్ వే ఆఫ్ టాకింగ్. పేరెంట్స్తో ఎలా ఉండాలి, స్టాఫ్తో ఎలా ఉండాలి, ముందు అవి తెలుసుకోండి. కూర్చున్నప్పుడు ఎలా ఉండాలి, ఈవెంట్లో కూర్చున్నప్పుడు ఎలా డిసిప్లైన్గా ఉండాలి, అది తెలుసుకోండి ముందు. అర్థమైందా? ఓకే, విల్ కంటిన్యూ అవర్ ప్రోగ్రామ్. చాలా మంది నీట్గా ఎక్సలెంట్గా గెటప్స్ చేసుకొని వచ్చారు స్కిట్స్ కోసం. అండ్ థ్యాంక్ యూ టు నయమి మేడం. చాలా తక్కువ రోజుల్లో 1 or 2 daysలో వీళ్ళకి స్కిట్స్ నేర్పించారు. 1 or 2 మిస్టేక్స్ వచ్చినా మీరు బ్యాక్ సైడ్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి సపోర్ట్ ఇవ్వండి వాళ్ళకి. 1-2 daysలో వీళ్ళు ఏం నేర్చుకున్నారో చూద్దాం ఇప్పుడు. ఓకే, స్కిట్స్ స్టార్ట్ చేయండి మేడం. సైలెంట్గా ఎంజాయ్ చేయండి. పరమాత్ముడు
చలి రాత్రిని ఎదురు చూసేదోరు ప్రేమ చుక్క చూసేదోళ్ళనేమో పరుగులు వచ్చేదో తనేమో వచ్చే పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం చిన్నలెన్ని ఉన్నా చెంత చేరని వాడు ప్రేమ గల్లవాడు వచ్చిన నన్ను మనవాడు మన దేవుడు గొప్ప